శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము సచ్చీలతను పెంపొందించుకునే విధానం. మంచి నడవడి, సచ్చీలతను అలవర్చుకోవాలి. అంటే మన వేదాలలో శాస్త్రాల్లో చెప్పిందంతా పాటించాలి. వ్యక్తిగతంగా మంచి అలవాట్లు ఉండాలి. మంచి ధర్మానుష్ఠానంను పాటించాలి. మనస్సు మంచిదైతేనే మంచి నడవడి వికసిస్తుంది. మనస్సంతా మంచిగా నిండిపోయి ఏ చెడు దానిలో దూరనప్పుడే సచ్చీలత వికసించినట్టు. జనులందరికీ మంచి మనస్సు ఉండదు. ఉండాలని ఆశపడ్డప్పటికీ కొందరికి అది సాధ్యపడదు. ఇంట్లో పసిపిల్లవాడు అల్లరి చేస్తూ పోతాడు. ముఖ్యమైన కాగితాలను మంచి బట్టలను తీసుకొని కత్తెర పెట్టి ముక్కలు ముక్కలు చేసేస్తాడు. చెట్లను పీకుతాడు. ఇలాంటి దుష్టనం చేస్తూ ఉంటాడు. అదే పసివాడిని బడిలో వేస్తే ఒక క్రమశిక్షణ అలవడుతుంది. ఒక నిర్దిష్ట వేళకు బడికి పోవటం, పాఠ్యాంశాలను వ్రాయటం, అన్నీ పూర్తి చేశాకే తిరిగి రావటం, తిరిగి వచ్చాక ఈ పనులన్నీ చేయాలి వంటివి ఎన్నో వస్తాయి. అది వరకటి అల్లరి నడవడి మాయమైపోతుంది. అదేవిధంగా మనం కూడా నిత్యం మంచి పనులను చేయటం, మనసులో చెడు భావాలను రాకుండా, చెడు పనుల్లో పడేందుకు సమయం దొరకకుండా ఒక దైనందిన క్రమాన్ని పాటించాలి. మంచి గుణాలు వికసించాలంటే చెడు గుణాలు నశించాలి. దీనికోసం శాస్త్రాలు వివిధ కర్మానుష్ఠానాలను చెప్పాయి. మీ దైనందిన చర్యలను చక్కగా చేసుకోండి. పూజ, వైశ్వదేవం అనగా అన్ని జీవులకు అన్నం పెట్టడం, అతిథి సేవ చేయడం, మన నిత్య కర్మలను కర్మానుష్ఠానాలను బాగా చేసినా కూడా ఇది చేస్తున్నాను అనే అహంకారం ఉండరాదు. భగవంతుడు మనకు దీన్ని చేసే హృదయాన్ని, శక్తిని ఇచ్చాడు. చేసేందుకు కావలసిన సాధనాలను ఇచ్చాడు. మన ఆచార్యులు వైదిక మతం నియమాన్ని గురించి మనకు దారిని చూపించారు. ఈ ఆలోచనలతో మనం అంతటినీ భగవంతునికి అర్పించాలి. కొద్దిగా అహంభావం వచ్చి కూర్చున్నా సర్వం నష్టం అవుతుంది. మనం కాస్త ఏమరపాటుగా ఉన్నా, మర్చిపోయినా అది మనల్ని ఎన్నో రూపాలలో వశం చేసుకుంటుంది. మనం అద్దంలో చూసుకుంటాము. అది మురికిగా ఉంటే చూసుకోగలమా? అది శుభ్రపడితే స్పష్టంగా చూడగలుగుతాము. అది బాగా శుభ్రంగా ఉన్నా కదులుతుంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. అద్దం శుభ్రంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఒక అద్దం నిర్మలంగా కదలకుండా ఉన్నప్పుడే యథార్థమైన ప్రతిబింబం కనిపిస్తుంది. మనస్సు కూడా ప్రతిబింబం లాంటిది, పరమోన్నతమైనది. అంటే పరమాత్మ ఒక్కటే సత్యం. చెడు ఆలోచన రాకపోతే మనస్సు అనే అద్దం నిర్మలంగా ఉంటుంది. అది ఒక విషయమై కేంద్రీకృతమై ఉన్నప్పుడు అది నిశ్చలమైన దర్పణం వంటిది. అప్పుడు మాత్రమే పరమాత్మ దానిలో ప్రతిబింబిస్తాడు. ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు? మనకు అందరికీ అన్నం, వస్త్రాలు, ఇతర సుఖాలను ఎవరిస్తున్నారు? కరుణా సముద్రుడైన వాడు ఎవరు? ఆయన మనం తెలుసుకోవాలంటే మన మనస్సును మలినాలు లేకుండా నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకోవాలి. ఒక రాగి పాత్ర 10 ఏళ్ల పాటు బావిలోనే మునిగి ఉండిపోతే దానిని ఎంత శుభ్రపరచవలసి ఉంటుంది? అది మనం శుభ్రం చేసినట్టే మెరుస్తూ ఉంటుంది. ఏళ్ల తరబడి మనం ఎన్నో దుశ్చర్యలను చేసి మన మనస్సును మలినం చేసుకున్నాము. ఆ మలినం తొలగాలంటే మనం ఎన్నో మంచి పనులను చేయాలి. రోజువారీ ధార్మిక అనుష్ఠానాలను చేయాలి. దానితో మనసు శుద్ధమై మెరుగవుతుంది. మనం సద్గుణాలను పెంపొందించుకుంటాము. సరే, మనం రాగి పాత్రను ఈరోజు శుభ్రపరిచి మెరిపిస్తే పోతుందా? దాన్ని రేపు, ఆ పై రోజు శుభ్రపరచుకోకపోతే ఏం జరుగుతుంది? అది మళ్ళీ మురికి అయిపోతుంది. అదేవిధంగా మనం ఎక్కువగా ఆటంకం రానివ్వకుండా నిత్యం దైనందిన ధార్మిక అనుష్ఠానాలను చేసుకుని మనస్సును శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత ఒక స్థితిని చేరినప్పుడు మనస్సు అనేది కనిపించకుండా పోతుంది. ఆత్మ ఒక్కటే నిలుస్తుంది. మనస్సు అనేది లేనప్పుడు మాత్రమే దాన్ని ఏదో ఒకటి చేసి శుభ్రపరచవలసిన అగత్యం తప్పిపోతుంది. అప్పటిదాకా మనసును శుభ్రపరిచే చర్యలను చేస్తూ సద్గుణాలను పెంపొందించుకోవాలి.
ఇట్లు వ్యాఖ్యాత ఆమె ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249.